అందరికీ నమస్కారం. వీళ్ళు మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జయశ్రీమన్నారాయణ. గురుగారు 2025 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఉంది ఎలా ఉంది, వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ మాకు తెలియజేయండి. అలానే అయితే మనకి ధనురాశి అంటే మామూలుగా ఏంటంటే ప్రతి సంవత్సరం మారినట్టుగానే గ్రహాలన్నీ మారుతూ ఉన్నాయి. మనకి ప్రెడిక్షన్స్ అంటే ఎప్పుడు తీసుకుంటాం అంటే మామూలుగా ద్వాదశ రాశి వాళ్ళందరికీ కూడా ఉగాది నుంచి ఉగాది వరకు ప్రెడిక్షన్స్ ఉంటాయి. అయితే మనం ముందుగానే ఎందుకు చెప్తున్నాం అంటే జనవరి నుంచి అనేది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే గ్రహాల రీత్యా కూడా ఈ యొక్క 2025లో కొన్ని గ్రహాలు పెద్ద గ్రహాలు మారడానికి అవకాశం ఉంది. అన్ని గ్రహాలు ఒకే సైజులో ఉంటాయి. కాకపోతే ఏంటంటే పెద్ద గ్రహాలు అంటే ఎందుకు అన్నానంటే ఈ గ్రహాలు కొన్ని ఏంటంటే సంవత్సరాల తరబడి ఒకే రాశిలో ఉంటాయి. ఓకేనా, అవి మారుతూ ఉన్నాయి. అందులో ఏంటంటే ఈ యొక్క శని భగవానుడు వచ్చేసి 29 మార్చి నెలలో మారుతున్నాడు. మార్చి 29న 2025 సంవత్సరం మారుతున్నాడు. సాయంత్రం 4:24 రాశి నుంచి కుంభరాశి నుంచి మీనరాశికి శని భగవానుడు వెళ్తున్నారు. అలానే మనకు వచ్చేసి రాహు కేతువులు కూడా 30వ తారీఖు మే నెల ఇవి గ్రహాలు మారడం జరుగుతూ ఉంది. అలా మనకి గురువు కూడా 15వ తారీఖున మే నెలలో మారడం అనేది జరుగుతూ ఉంది. ఇలా గ్రహాలు మారడం అలానే రాసుల వారికి శుభ అశుభ ఫలితాలు కూడా ప్రెడిక్షన్స్లో మారుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు దిగజారిపోవచ్చు, కోల్పోవచ్చు. ఏమీ లేనటువంటి కామన్ పీపుల్ కూడా హైకి వెళ్ళిపోవచ్చు. అలాంటి అదృష్టము 2025లో చాలామంది చూస్తారు. మీరు గమనించినట్టయితే మనతో పాటు మన ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళు మనం ఇస్తే కానీ ఎదగలేనటువంటి మనుషులు ఉంటారు. జాబ్ లేకుండా ఏం లేకుండా మనతో పాటు తిరిగేస్తూ ఉంటారు. వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా జాబ్ రావడం, విదేశాల్లో సెటిల్ అవ్వడం, ఇంద్రా ఎట్లా వచ్చింది జాబు అంటే వాడు అదృష్టం అట్లా మారిపోతుంది. అంటే గ్రహాలు మారడం వలన వాళ్ళ అదృష్టం కూడా అలా మారిపోతుంది. సో అది ఆ అదృష్టం అనేది ఈ 2025లో జరుగుతుంది. చాలామందిలో కూడా జరుగుతుంది. ఎవరో ఎక్కడో ఏవో తెలియదు, పబ్లిసిటీ ఉండదు, తీసుకొచ్చి ఒక చైర్లో కూర్చోబెట్టి ఆయనకు పదవి ఇస్తారు. ఇది 2025లో ఎక్కువ చూస్తాం. దాంట్లో చూసినట్టే ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వాళ్ళకి ఏంటంటే గత 2-3 సంవత్సరాలుగా చూసినట్టయితే కొంతమేర బద్ధకమైనటువంటి పనులు, కొంతమేర అనుకున్న పనులు కాకపోవడం ఇలా జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా మూలిగేనెత్తిన తాటికే పడ్డట్టు అని ఒక సామెత ఉంది. అయితే ఇందులో వీళ్ళకి చూసుకుంటే అది మనకి ఏం చేయలేం. ఇప్పుడు నా దగ్గర గ్రహాల రీత్యా ఉన్నటువంటి లోపాలని చెప్పి వాటికి పరిహారాలు చెప్తాం, ఇంకొంచెం మంచి జరిగేదానికి. కానీ గ్రహాలని మార్చలేం మనం. ఆ గ్రహాలు ఆటోమేటిక్గా వాటికి టైం వచ్చినప్పుడు అలా మారుతూ ఉంటాయి. అలానే ఏంటంటే ధనుసు రాశి వాళ్ళకి కొంతమేర శుభ ఫలితాలు అనేది తక్కువనే చెప్పొచ్చు. ఎందుకంటే శని భగవానుడి యొక్క దృష్టి అనేది మీనరాశిలో శని భగవానుడు వస్తున్నప్పటికీ ఆ దృష్టి అనేది ధనుసు రాశి మీద కూడా ఉంటుంది ఎఫెక్ట్. అది ఎంతవరకు అంటే అర్ధాష్టమ శని అని చెప్పుకోవచ్చు. అంటే 7.5 సంవత్సరాలు కొంచెం మేర బాధిస్తుందని చెప్పొచ్చు. కానీ ఆ ధనుర్రాశిలో కొంత అదృష్టం ఏంటంటే గురువు కూడా మారుతున్నాడు. గురువు మారడం వలన ఈ శని భగవానుడి యొక్క వచ్చేటువంటి చెడు ఏదైతే ఉందో, శని భగవానుడు చెడు చేయడు, కానీ జనాల్లో వాడికి పదం ఏంటంటే శని భగవానుడు వస్తున్నాడు అని భయం అందరికీ. శని భగవానుడు చాలా మంచి చేస్తాడు, చాలా ఉన్నతమైన స్థాయి తీసుకెళ్తాడు. 1-2 సార్లు కష్టపడే తత్వం తీసుకొస్తాడు మనలో, చైతన్యం తీసుకొస్తాడు మనలో. శని భగవానుడు చైతన్యం తీసుకొస్తాడు. శని భగవానుడు మనకు కష్టపెడతాడు. శని భగవానుడు ఎదుటి వాళ్ళు ఏంటి ఎలా నమ్మాలి అనేది తీసుకొస్తాడు, చైతన్యపరుస్తాడు. దానిలో శని భగవానుడు తప్పేం లేదు. శని భగవానుడు రావడం మంచిదే జరుగుతుంది. కాకపోతే మనం కష్టపడాలి అంతే. ఊరకనే వచ్చేది కష్టపడితే వస్తుంది, అంతమించి ఏం లేదు. ఇప్పుడు మీకు పాలు కావాలంటే ఏం చేస్తారు? పాల ప్యాకెట్ తెచ్చుకుంటాం, పాల ప్యాకెట్ తెచ్చుకుంటే ఇది పెట్టుకుంటారు. అలా కాకుండా ఒక గేదె ఉంటుంది, పోయి పిండుకొని పెట్టుకొని తాగాలి, ఇంతే, వేరేముండదు. అంటే తేడా ఎక్కడుండిద్ది అంటే పాల ప్యాకెట్ కొనుక్కోకుండా గేదెని పిండుకొని మనం పాలు తాగాలి. అంటే కొంచెం శ్రమ ఉంటుంది అనమాట. శని భగవానుడు మారడం వల్ల అదే చైతన్యం. అప్పటి వరకు మీ పాలు ఎట్లా ఉంటాయి, ఎక్కడి నుంచి వస్తాయి తెలియదుగా. అది పిండడం వల్ల మనకు తెలుస్తుంది, పాహో ఇంత కష్టం ఉందా అని అర్థమైంది. అది శని భగవానుడు మనకు తెలియచేస్తాడు. అంతమించి పనులు ఆపేయటం, మీరందరిని అలా కట్టేసి పడేయటం, అష్టదిబ్బందిని చేయటం, ఒక రూమ్లో కూర్చోబెట్టడం లాంటివి చేయడం. కాకపోతే ఈ ఒక ధనుసు రాశి వాళ్ళు కూడా 1-2 సార్లు ప్రయత్నాలు చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. అయితే వీళ్ళకి ఇంకొక అదృష్టం ఏంటంటే జనవరి నుంచి మార్చి వరకు కూడా కొంతమేర వీళ్ళకి శుభ ఫలితాలు కనిపిస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే శని భగవానుడు మారుతున్నాడో అప్పుడు కదా వీళ్ళకి చెడు జరుగుతుంది అనుకుంటాం. అంటే అప్పటి వరకు మారడు కాబట్టి మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఎక్కడైనా వీళ్ళకి డబ్బులు రావాల్సి ఉంటే గట్టిగా అడిగి డబ్బులు తీసుకోండి. తర్వాత అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది, మార్చి నుంచి ఇబ్బంది అవుతుంది. అందుకని ఎవరైనా డబ్బులు రావాలి, ఎవరికి ఈ యొక్క ధనుర్రాశి వాళ్ళకి పెట్టుబడులు పెట్టి అక్కడి నుంచి డబ్బులు వచ్చేది కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎక్కువ చేస్తారు వీళ్ళు. మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు, ఆన్లైన్ బిజినెసెస్ ఎక్కువ చేస్తారు. మనం చాలామంది చూసుకున్నట్టయితే
ఓవరాల్గా చూసినట్టయితే ఈ ధనుసు రాశి వాళ్ళు కష్టపడకుండా డబ్బు వచ్చేదానికి ఎక్కువ చూస్తారు. అలానే కష్టపడతారు, ఇందులో ఊరకొచ్చే డబ్బు రావడానికి కష్టపడతారు. అర్థమైందా? ఇప్పుడు మీకు వడ్డీకి డబ్బు ఇస్తాడు, మీ దగ్గర ఎతుకుతూ అంటే మీ దగ్గర కాపలా కాస్తారు మీకు, మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళకూడదు కదా, అందుకని మిమ్మల్ని అది కష్టమే కదా, అది కష్టం. అలా అని వీళ్ళు పొలం పనులు కానివ్వండి, గట్టిగా రాళ్ళు కొట్టే ఇలాంటివి కానీ వీళ్ళు చేయలేరు. ధనుసు రాశి వాళ్ళు సున్నితంగా ఉంటారు, వీళ్ళు చేసేటువంటి పనులు కూడా అలానే ఉంటాయి. అంటే అలా కూర్చుండి మాటలు చెప్తే డబ్బులు రావాలి, ఆలోచన చెప్తే డబ్బులు రావాలి, మ్యాథమెటిక్స్ ఇలా ఉంటాయి అన్నమాట. వీళ్ళవి 10 మందికి 100 మందికి 1000 మందికి ఉన్నా సరే సమాధానం చెప్పగలుగుతారు, వాళ్ళ సలహా ఇవ్వగలుగుతారు. సో ఆ స్థాయి ఉంటారు కాబట్టి వీళ్ళు ఎవరికైనా పెట్టుబడి పెట్టున్నా, అలానే మార్కెటింగ్లో ఉన్నా, అలానే మనీ సర్క్యులేషన్స్ బిజినెస్ చేస్తున్నా కూడా ఆ డబ్బులు ఎక్కడైనా అక్కడ ఉండిపోతే కనుక అవి వసూలు చేసుకుంటే, మార్చిలో వసూలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఆ దానికి తోడ్పడేందుకు మనం ఒక రెమెడీ కూడా చెప్తాము. ఆ రెమెడీ ఏంటంటే వీళ్ళకి పాలు, అది మనం ఇందా మాట్లాడుతున్నట్టు వీళ్ళకి రెమెడీలో కూడా పాలే వచ్చాయి. అయితే వీళ్ళకి పచ్చి పాలు ఏవైతే ఆవు పాలు తీసుకెళ్ళి కనుక శివాలయంలో అభిషేకం చేయాలి. ఈ శివాలయంలో ఆవు పాలతో అభిషేకం చేస్తే కనుక ఆ ఆవు పాలలో కొంచెం ఒట్టి ఆవు పాలతో అభిషేకం చేయకూడదు. ఎప్పుడు కూడా అందరు కూడా మనకి పాలు తీసుకెళ్ళేసి స్వామివారి మీద పోస్తూ ఉంటారు. ఆ పాలు తర్వాత చెరుకు రసం పోస్తారు, చెరుకు రసం తర్వాత ఇంకా వాళ్ళు ఏమేమి ద్రవ్యాలు తెచ్చుకున్నారో ఆ ద్రవ్యాలన్నీ పోస్తూ ఉంటారు. అలా కాదు, పచ్చి పాలు స్వామివారి మీద ఎప్పుడు కూడా అభిషేకం చేయకూడదు. ఇది ఏ రాశి వాళ్ళకైనా చెప్తుందా? ఆ శివాలయాల్లో అభిషేకం చేయాలంటే పచ్చి పాలతో అస్సలు చేయొద్దు. ప్యాకెట్ తీసుకెళ్ళేసి కొంచెం కట్ చేసి ఇలా పోస్తూ ఉంటారు. ఇక అక్కడి నుంచి కదలరు. ఇక ఒక గంట సేపు చిన్నగా దార పెట్టేసి అన్ని రాసులు వాళ్ళకి చెప్తున్నా అందులో పోస్తూ ఉంటారు అన్నమాట. అలా కాదు, ఏదైనా సరే మీ దగ్గర రావి చెమ్ము కానీ ఉంటే లేదా స్టీల్ గ్లాస్ ఉన్నా సరే దానిలో తీసుకొని స్వామివారికి అభిషేకం చేయాలి. మీకు అంత అవకాశం దొరకలేదు అనుకుంటే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పాలని చేతిలో తీసుకొని ఇలా పోయాలి. అంతేగాని ప్యాకెట్ పెట్టి ఒత్తుతూ ఉంటారు, దాని మీదకి వెళ్ళి సన్న బెజ్జం పెట్టి సూదితో బెజ్జం పెట్టేసి ఇలా ఒత్తుతుంటారు, అవి పుర్రని పూతూ ఉంటాయి అన్నమాట పాలు. అలా కాదు, అలా చేయకూడదు. అలా ఒక గ్లాసులో పోసుకొని లేకపోతే చేతులైనా సరే ఇలా 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 ఈ టైప్లో కనుక అభిషేకం చేసుకుంటే మనకు మంచి ఫలితం ఉంటుంది. ఆవు పాలు తీసుకెళ్ళేసి దానిలో బెల్లం వేయాలి లేదా షుగర్ అయినా వేయాలి. పచ్చి ఆవు పాలతో అభిషేకం చేస్తే అది అనారోగ్యం, అది మంచిది కాదు. దానికి అభిషేకం చేసినటువంటి ఆ ఫలితం రాదు. అందుకని ఆ స్వామివారికి అభిషేకం చేసేటువంటి పాలలో చేతిలో పంచదార బెల్లం పెట్టుకొని ఇలా అర్పణ చేయండి. శివాలయాల్లో కానివ్వండి, మీరు డైరెక్ట్గా ఎక్కడైనా శివాలయాల్లో కొన్ని టెంపుల్స్లో ఏమైందంటే మనమే అభిషేకం చేసుకునేటువంటి అదృష్టం ఉంటుంది. అక్కడ మీరు అభిషేకం చేయాలంటే కూడా ఇలా ఈ టైప్లో అభిషేకం చేసుకుంటే కనుక మంచి ఫలితం ఉంటుంది. అందుకని నేను పర్టికులర్గా ఈ రాశి వాళ్ళే చెప్తున్నాను. ఎందుకంటే శివాలయంలో అభిషేకం చేసుకోవాల్సినటువంటి రెమెడీ వీళ్ళకు ఉంది కాబట్టి ఈ రాశిలో అదృష్టం దొరికింది. ఈ రాశిలో అన్ని రాశుల వాళ్ళు కూడా అభిషేకం చేసుకోవాలనుకుంటే శివాలయాల్లో కనుక ఈ రకంగా చేస్తే మాత్రమే మీకు అభిషేకం చేసినటువంటి ఆ పుణ్యం కావచ్చు, ఆ ప్రతిఫలం కావచ్చు డైరెక్ట్గా మీకు వస్తుంది. ఆ కుటుంబ పాది కూడా బాగుంటుంది అనమాట. అయితే ఈ 3 నెలల్లో కనుక ఇలాంటి అభిషేకాన్ని చేసుకుంటే కనుక సాయం సంధి వల్ల అయితే మరీ మంచిది, లేదా ఏకుంజం అనేది మంచిది. ఏదైనా సోమవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఇంకా మంచిది చేసుకుంటే మంచి ఫలితం. అయితే ఏకాదశి కూడా కలిసి వస్తే ఇంకా మంచిది. ఈ 3 నెలలు చేసుకుంటే వీళ్ళకి ఆర్థిక స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే, ఎవరికైనా డబ్బు ఆగిపోయి ఉంటే ఈ వసూలు చేసుకునే దానికి బాగుంటుంది. అయితే ఈ మార్చి తర్వాత ఈ ధనురాశి వాళ్ళకి ఈ గ్రహాలన్నీ కూడా శని గ్రహం మారడం జరుగుతుంది కాబట్టి వీళ్ళలో ఈ ఒక ధనురాశిలో ఉన్నటువంటి అశుభం కానివ్వండి, ఇప్పటివరకు పనులు కానివ్వండి, ఈ మార్చి నుంచి జూన్ వరకు అలాంటి ఎఫెక్ట్ లేకుండా కొంచెం మెల్లమెల్లగా మంచి జరగడం మొదలవుతుంది. అంటే ఇప్పటివరకు 1కి 2 సార్లు చేసి వస్తుంది ఏ పనైనా సరే, అది మిస్ అయ్యేసి ఇప్పుడు ఏ పనైనా సరే కొంచెం ముందుకు వచ్చేలాగా ఉంటుంది అనమాట. అయితే ఈ రాహుకేతువుల ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఏదైనా ఆలోచించి చేయండి. ఇప్పుడు ఎవరైనా వస్తారు, నా దగ్గర బంగారం ఉంది తీసుకుంటారో తక్కువ రేటుకి ఇస్తాను అంటారు. అది తీసుకోకూడదు. ఏదో తక్కువ రేటుకి వస్తుంది కానీ తీసుకుందాం అనుకో, దాంట్లో బంగారం దొరకదు, మ్యాజిక్ అనమాట. అలాంటి వాటిలో మోసపోయే ఆలోచన ఎక్కువ ఉంటుంది. అందుకని మోసపోవద్దు. అంటే ఆలోచన ఫాస్ట్గా ఉంటుంది అనమాట. మళ్ళీ కోల్పోయిన తర్వాత ఎందుకు చేశాను రా బాబు అనిపిస్తుంది. అలాంటి మోసాలకి బలవద్దు. ఎవరు? ధనుర్రాశి వాళ్ళు. ఏది? జూన్ వరకు ఈ ప్రెడిక్షన్ ఉంటుంది అనమాట. ఈ జూన్ వరకే ఉంటుంది ఇలాంటి ప్రక్రియ, తర్వాత అయితే ఉండదు. ఈ మార్చి నుంచి జూన్ వరకు ఇలాంటివి ఉన్నాయి అనమాట. ఎవరో ఎక్కడో ఏదో తెలియదు, ఆన్లైన్లో ఎవడో కనిపిస్తాడు, ఏదో అమ్ముతాను అంటాడు. ఈ వీళ్ళు తక్కువ రేటు వస్తుంది కదా, ఇప్పుడు సపోజ్ ఎక్సెల్ ఓఎక్సెల్ ఇలాంటివి ఉన్నాయి కదా, ఇలాంటి వాటి మాధ్యాల్లో కూడా అమ్మేదాన్ని పెట్టేస్తారు. అవి తక్కువ రేటు వస్తుంది కదని చెప్పి కొనేయడం. అందులో ఎక్కువగా వెహికల్స్ కానివ్వండి ఇలాంటివి కొనేదానికి కొంచెం ఆచిచూచి ఆలోచించి తీసుకొని కొంటే కనుక మంచి జరుగుతుంది. లేకపోతే మార్చి నుంచి జూన్ వరకు అసలు కొనకుండా ఉండండి.
ఎలాంటి వాటిలో మనీ పెట్టకుండా ఉండండి. పెట్టకుండా ఉండేసి ఏదైనా దైవారాధన కానీ దైవునికి ఒక సంబంధించింది కానీ మాలలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఈ ధనురాశి వాళ్ళు వేరే మతస్థులు ఎవరైనా ఉంటే కూడా వీళ్ళందరికీ కూడా ధనురాశి అనేది మానవుల శైలిగా మతాలతో సంబంధించి మనం సృష్టించుకుంది కాబట్టి మానవులందరూ ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒకటే రెమెడీ ఉంది. సంవత్సరం మొత్తం కూడా చేసుకోవచ్చు. ధనురాశి ఉంటే చాలు. ధనురాశి వాళ్ళు సంవత్సరం మొత్తం కూడా చేసుకునేటువంటి రెమెడీ, మతాలకు సంబంధం లేకుండా ఉండేటువంటి రెమెడీ ఏంటంటే గోధుమ పిండితో చపాతీలు కానీ రోటీలు కానీ చేసేసి దానిలో బెల్లం ఏదైతే చూరగా చేసి ఆ బెల్లం దానికి పూచేసి కనుక ఆవులకి లేదా నల్ల కుక్కలకి పెట్టినట్టయితే కనుక వీళ్ళ జాతకంలో ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలున్నా గ్రహరీత్యా ఆ అశుభ దృష్టి ఉన్నా కూడా తొలగిపోయేసి వీళ్ళు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ రెమెడీ మతాలతో సంబంధం లేకుండా చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. క్రైస్తవులైనా చేయొచ్చు, ముస్లిమ్స్ అయినా చేయొచ్చు, హిందువులు అయితే చేసుకోవచ్చు. ఇది చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ రెమెడీ అందరూ తప్పకుండా చేయండి. అందులో ధనురాశి వాళ్ళు జూన్ వరకు అయితే ఈ ప్రెడిక్షన్ చూసుకుని ఈ రెమెడీ జూన్ వరకు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అయితే ఈ యొక్క ధనురాశి వాళ్ళకి జూన్ నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా వీళ్ళకి విదేశయానానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే శని యొక్క అశుభ దృష్టి అనేది ఇంకా తొలగిపోతుంది. జూన్ నెలతో వీళ్ళకి శని యొక్క అశుభ దృష్టి తొలగిపోయేసి వీళ్ళకి బాగా మంచి జరుగుతుంది. కాబట్టి ఒకసారి ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ఇంటర్వ్యూలు అయినా జాబ్ పర్పస్ అయినా ఏదైనా ఇల్లు కొనుక్కోవాలంటే కూడా వీళ్ళకి జూన్ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ లోపు అయితే వీళ్ళు ఖచ్చితంగా ఏదైనా స్థిరాస్తి ఏర్పరచుకునే దానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఆ ప్రయత్నం చేయొచ్చు. అయితే వీళ్ళకు చిన్న రెమెడీ ఏంటంటే ఇంకొంచెం మంచి జరిగేదానికి చిన్న రెమెడీ ఏంటంటే నవధాన్యాలని దొరుకుతాయి. మనకి వడ్లు, ఆవాలు అన్నీ కలిపేసి నవధాన్యాలని ఇస్తారు. నువ్వులు అన్నీ కలిపి ఉంటాయి. ఈ నవధాన్యాలు పూజ సామాగ్రి స్టోర్లో కూడా దొరుకుతాయి. ఈ నవధాన్యాలు ఒకటి తీసుకెళ్ళేసి ఒక నారికేళం, కొబ్బరికాయ, పీచు తీయనటువంటి కొబ్బరికాయ తీసుకెళ్ళేసి ఎక్కడైనా గురు ఆలయం ఉంటుంది. రాఘవేంద్ర స్వామి కానివ్వండి, సాయిబాబా కానివ్వండి, ఇవన్నీ గురు ఆలయాలు. అయితే మనకు ప్రత్యేకంగా ఇక్కడ ఏంటంటే సాయిబాబా గుళ్ళో ధూపం ఉంటుంది. ఇక్కడ ఉది అని చెప్పి వేస్తారన్నమాట. ఊది ఉంటుంది అక్కడ. అక్కడ ఊది దగ్గర మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటాము. అంటే గుళ్ళోకి వెళ్ళక ముందే ఊది ఉంటుంది. ఆ ఊదిలో కనుక నవధాన్యాలు, ఈ యొక్క నారికేళం, కొబ్బరికాయ, పీచు తీయనటువంటి కొబ్బరికాయ, కొబ్బరి బోండా వెండింది అయితే ఇంకా మంచిది. అవి వేయడం ద్వారా వీళ్ళకి ఏదైతే అనుకుంటారో ఈ శుభ దృష్టి అనేది వీళ్ళ మీద ఉంటుంది. నవగ్రహాలకు సంబంధించినటువంటి అశుభం అనేది వీళ్ళ మీదకి రాదనమాట. వీళ్ళు అనుకున్నటువంటి పరిస్థితులను విదేశయానానికి కానీ, చదువు కానీ, ఎడ్యుకేషన్, ఎగ్జామ్స్, జాబులు, ఇంటర్వ్యూస్ కానీ సక్సెస్ అయ్యేందుకు ఈ యొక్క చిన్న రెమెడీ చేసుకుంటే వీళ్ళకి సరిపోతుంది. అలానే మనకి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఇంకా వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఇంకా ఆ టైంలో వీళ్ళకి వచ్చేటువంటి రుమ్మతులు కానివ్వండి ఉంటే అక్కడ మాలలు లాంటివి కానివ్వండి వేసుకుంటే చాలా మంచిది. అలానే ఏదైనా స్వామివారి యొక్క జపం చేసినా కూడా చాలా మంచిది. అయితే వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసినా, లేదా అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేయించినా, లేదా మాలధారణ చేసినా, లేదా హనుమాన్ టెంపుల్లో దీపారాధన చేసినా కూడా, లేదా హనుమాన్ టెంపుల్లో ఆకు పూజ లాంటివి చేస్తే కూడా ఈ యొక్క ధనుర్రాశి వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు అనేది కనిపిస్తూ ఉంది. ఏదైనా మనీ, డబ్బు సంబంధించినది కానీ, ఆర్థిక స్థితిగతులు కానీ కూడా మెరుగు చెందేందుకు ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి అందరూ కూడా సంవత్సరం పొడుగుతా ఈ 2025 జనవరి 1వ తారీఖు నుంచి 2025 డిసెంబర్ 31 వరకు కూడా ఈ యొక్క రెమెడీస్, ఈ యొక్క పరిహారాలు చేసుకుంటే ఈ యొక్క ధనుర్రాశి వాళ్ళు అందరూ కూడా అత్యద్భుతమైన స్థాయికి వెళ్ళేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తోంది. గ్రహాల రీత్యా అశుభం కానివ్వండి, గ్రహాల మార్పిడి వల్ల జరిగేటువంటి శుభాలు, అశుభాలు అన్నీ కూడా వీళ్ళకి చెడు రాకుండా మంచి జరిగేందుకు మాత్రమే మనం చెప్తాం. కాబట్టి ఇవన్నీ ఆచరించండి. అందరూ కూడా ఈ ధనురాశి వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క 2025 సంవత్సరంలో అందరూ కూడా అష్టైశ్వర్యాలతో బాగుండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అందరూ కూడా ప్రయత్నం చేయండి. 2025లో ఓవరాల్గా ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.